హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రెసిపీ అయితే ప్రాన్స్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఆయిల్లోకి ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసినాక మంచిగా కలుపుకున్నటువంటి రొయ్యలను యాడ్ చేసుకోవాలండి. ఇవి చాక రొయ్య అంటారండి. మనకైతే భలే ఉంటాయి, ఆంధ్రాలో బాగా దొరుకుతాయి అనమాట. ఊరొచ్చినాక చెప్పనవసరం లేదండి, నాన్ వెజ్లో ది బెస్ట్ కర్రీస్ అని చెప్తాను. అందులోకి ఉప్పు క్లిప్ మిస్ అయిపోయిందండి. ఉప్పు యాడ్ చేసుకోవాలి, అలాగే కారం యాడ్ చేసుకోవాలి స్పైసీ తగ్గట్లు. ఇక్కడ చూస్తున్నారండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నిమ్మకాయ సైజ్ చింతపండుని కూడా నానబెట్టుకుని బాగా వాటర్ పోసుకోవాలి. మీ పులుపు తగ్గట్లు యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి దగ్గరకు వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకు బదులు ఇక్కడ కొత్తిమీరను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. యమ్మీ యమ్మీగా ఉందా? ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.